హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క మోటివేషన్ వీడియో మీకు వస్తుంది. ఖచ్చితంగా మన హౌస్ వైఫ్ అందరికీ నా వీడియోస్ అన్నీ ఖచ్చితంగా నచ్చుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ అందరికీ మోటివేషన్ లాగా ఉంటుందని అని కూడా అనుకుంటున్నాను, ఓకేనా? సో నేనైతే ఈరోజు ఏం ప్రిపేర్ అయినా, ఎలా ప్రిపేర్ అయినా అనేది ఈ వీడియోలో మొత్తం షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఏం ప్రిపేర్ అయ్యిండు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా పెట్టండి, ఓకేనా? సో నేను ప్రిపేర్ అయిందైతే ఈరోజు ఫస్ట్ ఈ వర్క్ పాప వెళ్ళిపోగానే వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. మార్నింగ్ 10 o'clock వరకు వర్క్ అంతా అయిపోయింది. సో ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టెట్కి సంబంధించింది తెలుగు అండ్ సైకాలజీ అండ్ ఇంగ్లీష్ 3 చూసుకున్నా ఒకసారి. అంటే టచ్ అప్ ఇచ్చిన ఏముంది ఎట్లా ఉంది అనేది ఒకసారి చూసిన. లాస్ట్ టైం చూసి చాలా ఇయర్స్ అయింది కదా నేను టెట్ రాసి కూడా. సో ఈసారి 120 వరకైనా స్కోర్ పెంచాలి అని ఒక్క హోప్ ఉంది. చూడాలి ఏమవుతుందో. సో పెంచుతా అనే కాన్ఫిడెంట్ ఉంది. కానీ ఇది గ్రూప్ 3 ఉంది కదా 17th 18th రోజు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఓన్లీ దాని మీదనే ఖచ్చితంగా కూర్చుంటా. ఎట్లా కూర్చుంటా టైం కూడా నేను మీతో షేర్ చేసుకుంటా. ఏదైనా సరే నేను మీతో షేర్ చేసుకుంటా, పక్కా షేర్ చేసుకోకుండా ఉండను. షేర్ చేసుకున్న తర్వాత మీరు కూడా అట్లనే టైం సెట్ చేసుకొని చదవండి. టైం టేబుల్ గురించి అడిగారు, కానీ టైం టేబుల్ అయితే ఇస్తాను. కానీ ఆ టైం టేబుల్ మీకు ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒకటి ఏందనంటే ఫస్ట్ మీ లోపల నుంచి మీరే టైం టేబుల్ సెట్ చేసుకోండి. మనం ఓన్గా సెట్ చేసుకున్నది ఏదైనా మనకు వర్కౌట్ అవుతుంది. నేను ఒక టైంలో వర్క్ కంప్లీట్ చేస్తా, మీరు ఒక వర్క్ టైంలో కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేనైతే ఇంట్లో నాకు ఓన్లీ మా హస్బెండ్ ఒక్కడు ఉంటాడు, పిల్లలు ఉంటారు కాబట్టి నాకు వేరే వాళ్ళ ఫోర్స్ ఏమి ఉండదు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిందంటే నేను ఫ్రీగా ఉంటా. ఇన్ కేస్ ఒకరోజు నేను పొద్దున లేచినా లేవకుండా నేను ఇక్కడ ఏమన్నా వండకుండా కర్రీ పాయింట్కి వెళ్ళన్నా కానీ కర్రీ తెచ్చుకొని తినన్నా పడుకోవడానికి నాకు పాసిబుల్ అవుతుంది. కానీ అత్త మామ ఉన్న ఇంట్లో కానీ అందరు ఉన్న ఇంట్లో ఫ్యామిలీ ఉన్న వాళ్ళ ఇంట్లోనైతే అవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు, నాకు తెలుసు అవి. సో అట్లాంటి వాళ్ళకైతే టైం టేబుల్ అనేది సెట్ కాదు. ఎందుకంటే అందరు ఎప్పుడు ఏ టైంలో ఏం అడుగుతారో తెలియదు, ఏం వండలో తెలియదు, ఏం చేసి పెట్టాలో తెలియదు. వాళ్ళు మనం కూర్చుంటామో లేదో వాళ్ళు పిలుస్తారు, ఏదన్నా చాయ్ పెట్టి అంటారు, ఈ కూర చెయ్యి అంటారు, ఇది తినబుద్ధి అయింది అది చెయ్యి అంటారు. ఇట్లుంటారు జనాలు. సో వాళ్ళు కావాలని కూడా లేపేటోళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళకైతే టైం టేబుల్ మనం చేయడం అయితే కరెక్ట్ కాదు. మీరు వాళ్ళు చేసే పనికి మీరు ఎర్లీ మార్నింగ్ అన్నా లేదంటే నైట్ అవుట్ అన్నా అట్లా చేసుకొని చదువుకోండి, అయితేనే కరెక్ట్ ఉంటుంది. సో నాకైతే చాలాసార్లు అనిపిస్తుంది జాబ్ సాధించాలి అని నేను అనుకుంటా అని చెప్తానే ఉన్నా కదా ప్రతిసారి. జాబ్ సాధించాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడి వరకే వస్తున్నా, ఇక్కడి వరకు ప్రిపేర్ అవుతున్నా. కానీ నా లైఫ్లో నాకు ఏది అంత తొందరగా రాదండి. నేను ఎందుకు చెప్తున్నా అనేది మీరు వీడియో మొత్తం క్లారిటీ వినండి, మీకు అర్థమవుతుంది. ఈవెన్ ఏ పని చేసినా కూడా అంత ఈజీగా నాకు తొందరగా సక్సెస్ రాదు, నాకు తెలుసు అది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అది ఫేస్ చేస్తున్నా. ఈవెన్ నేను చిన్న పనికి ఫస్ట్ అటెంప్ట్ పోయినా కూడా అది ఫస్ట్ టైం నాకు రాదు నా దగ్గరికి. ఈవెన్ నేను ఒక షాపింగ్కి పోయినా డ్రెస్ తెచ్చుకోవాలనుకున్నా కూడా అదంటే నేను ఆ రోజు కొనుక్కొచ్చుకోలేకపోతే ఆ రోజు నాకు దొరకదు. మళ్ళీ నెక్స్ట్ టైం కానీ అటు నెక్స్ట్ టైం కానీ ఇట్లుంటుంది నా లైఫ్లో. సో నేను ఎందుకు చెప్తున్నా అనేది వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే గెలుపోవటం అనేది కూడా నా చేతుల్లో లేదు, బట్ కష్టపడే మాత్రం నాకు తెలుసు. ఇంట్లో కష్టపడాలా, ఏం చెయ్యాలా అనేది డేలో ఉన్న ఒక 12 hours నేను ఎట్లా యూజ్ చేసుకొని ఎట్లా వాడుకోవాలన్నది నాకు తెలుసు. ఇక్కడ ఎందుకు చెప్పిన ఈ విషయం అనేది ఇప్పుడు షేర్ చేస్తా. ఒక కామెంట్లో నాకు అన్నారు అన్నట్టు ఒక సిస్టరు, బుక్ షాప్లో ఉన్న బుక్స్ అన్నీ మీ దగ్గరనే ఉన్నాయి, ఏదన్నా ఒకటి చదువుకోండి. నేను కూడా పిల్లలతో పాటే చదివినా, నీకన్నా నాకు చిన్న పిల్లలు ఉన్నారు, మాకు ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పేసి అని అన్నారు. మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారో ఎవరు సపోర్ట్ లేరో నాకైతే తెలియదు, కానీ నాకు ఎవరు సపోర్ట్ ఉన్నారో ఎవరు సపోర్ట్ లేరో అనేది నా సబ్స్క్రైబర్స్ అందరికి తెలుసు. ఈవెన్ నేను రేపు ఎల్లుండి గ్రూప్ 3 ఎగ్జామ్ రాయాలన్నా కూడా నా పిల్లల్ని నేను ఎక్కడ వదిలేయాలి అని చెప్పేసి నాకు ఒక క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సిచ్యువేషన్లల్లో నేను పక్కింటోళ్ళ దగ్గర నా పిల్లల్ని వదిలేసి నేను ఎగ్జామ్కి పోయొచ్చిన తెలుసా. 4 hours కదా అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టి నేను ఎగ్జామ్కి పోయినా. గ్రూప్స్ అదేంది గురుకుల అప్పుడైతే లాస్ట్ ఎగ్జామ్కి నా దగ్గరకు వచ్చి నన్ను ఉన్న దగ్గర ఎగ్జామ్స్ ఉండి రాసుకొని మా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. లాస్ట్ నా ఎగ్జామ్కి ఒక్క ఎగ్జామ్కి ఉండలేకపోయిండ్రు. మీరు సపోర్ట్
సపోర్ట్ లేదు అని అంటారు చూడు, అది అసలుకే లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లం అనేది. ఇంట్లో కొందరికి అత్తమామ ఉంటారు, కనీసం మీరు ఎగ్జామ్కి పోతే మీ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు, మీరు ఏదన్నా ఎక్కడికన్నా పోయి బుక్స్ కొనుక్కోవడానికి పోయినా మీ పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉంటారు. ఈవెన్ నాకు అలా కూడా లేదు. మా ఆయన ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఫైనాన్షియల్గా నాకు ఆయననే నా మెయిన్ పిల్లర్ కాబట్టి. మేము ఇక్కడ ఉండేది రెంట్ కట్టాలి, నేను ఫ్యామిలీని చూసుకోవాలి, అలానే పాప స్కూల్ ఫీజు చూసుకోవాలి. సిటీలో ఒక ఫ్యామిలీ ఉండాలని అంటే అది ఎంత మెయింటెనెన్స్ ఉంటే ఒక ఫ్యామిలీ ఉంటారు అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ గురించి జడ్జ్ చేయడం అంత ఈజీ కాదు. ఒకరి గురించి కూడా అనద్దు కూడా, ఏదైనా కూడా. ఇప్పుడు నేను 1:2లో ఉన్నాను, నేను ప్రిపరేషన్ చేసిన, ఈ ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి అంటే, సరే ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి అని పెట్టారు కదా సిస్టర్, నేను చేస్తున్నా. చెయ్యండి, నాకు ఇన్ని మార్క్స్ రావు, నేను చెయ్యండి అన్ని బుక్స్ కొన్నాను. మీరు ఏ కోవాలో ఏ కోవాలో ఊహించి అన్నారో నాకు తెలియదు, కానీ మీరు అలా అనడం అయితే కరెక్ట్ కాదు. బుక్ షాప్లో ఉన్న బుక్స్ అన్ని నీ దగ్గరనే ఉన్నాయనంటే, ఒక కాంపిటేటివ్కి వచ్చిన తర్వాత బుక్స్ అన్ని ఏదైనా కానీ చదవడానికే కొంటాం, కానీ చదవకుండా ఎందుకు కొంటాం? బుక్స్ కొనకుండా ఏం చదువుతారు? ఇంకోటి, కరెంట్ అఫైర్స్ అసలు ఎవరు చదువుతాడు? ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎవరైనా చదువుతాడా? ఫైనల్ ఎగ్జామ్స్కి 1 వీక్ ముందు చదువుతారు అని చెప్పేసి ఒక సింపుల్గా ఒక లైన్ మీరు రాసేస్తారు. అక్కడ నాకు అర్థం కాలేదు. ఈవెన్ నేను కూడా ఒక లెక్చరర్ ఫీల్డ్ నుంచి వచ్చిన, నేను కూడా ఒక ఫ్యాకల్టీగా చేసిన, అవన్నీ నాకు తెలుసు. కరెంట్ అఫైర్స్ అనేది డే టు డే లైఫ్లో అప్డేట్ అనేది మనకు కన్ఫర్మ్గా ఉండాలి. ఈవెన్ నువ్వు కాంపిటేటివ్లో ఉన్నా లేకున్నా మనకు తెలియాలి సొసైటీలో ఏం జరుగుతుంది అనే నాలెడ్జ్ మనము బిల్డ్ చేసుకోవాలి, అలా ఉండాలి. కానీ నువ్వు కరెంట్ అఫైర్స్ ఎందుకు చదువుతున్నావు అని అంటే, నేను గ్రూప్ 3 రాస్తున్నా కదా, నేను అది రివిజన్ చేస్తున్నా అని చెప్తున్నా కదా. అసలు వీడియో మొత్తం చూడకుండా చిన్న వీడియో కొంచెం చూస్తారు, క్లిప్ చూసి మమ్మల్ని జడ్జి చేయడం ఎందుకు? సో నేను మీరు జడ్జి చేసిండు అనట్లే, మిమ్మల్ని తప్పు పట్టిండు అనట్లే, కానీ చెప్పే విధానం బాగుండాలి. ఎవరైనా సరే ఏదైనా సరే ఒక మనసు నొప్పించుకునే విధంగా మాట్లాడకూడదు. ఆ విధానం అనేది కొంచెం సెన్సిటివ్నెస్గా చెప్తే కొంచెం ఆ వ్యక్తి కూడా తీసుకోవడానికి బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనేది నేను చెప్తున్నా మీకు. ఇప్పుడు మీరు 1:2లో ఉన్నారు, 1:2లో ఉన్న వాళ్ళందరికీ జాబ్ వస్తుందా రాదా అనేది కూడా నాకు తెలియదు. నేను కూడా 1:2 వరకు వచ్చిన జాబ్స్ కూడా నాకు ఉన్నాయి. ప్రతిదీ నేను సోషల్ మీడియాలో పెట్టి నేను ఇక్కడికే వెళ్ళినా, నేను ఇప్పుడు 1:2 వెరిఫికేషన్ అయిపోయింది, ఇదైంది అదైంది అన్నది నా మోటో కాదు. నేనేంటంటే జస్ట్ నేను ప్రిపేర్ అవుతున్నా. నాలాంటి హౌస్ వైఫ్స్ అందరు ప్రిపేర్ అయితే వాళ్ళు కూడా ఇన్ కేస్ ఏదైనా జాబ్ కొట్టవచ్చు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రావచ్చు, ఫోకస్ పెంచుకుంటారు. జాబ్ కాకుండా కూడా వాళ్ళ ఉద్దేశంలో ఎట్లుంటుంది అని అంటే, అరే నేను కూడా ఒక హౌస్ వైఫ్గా ఇట్లా ఉండి ఊకే వీళ్ళతో అనిపించుకునే కంటే ఏదైనా సాధించి చూపించాలా, ఏదైనా చెయ్యాలా, నేను కూడా సొంతంగా ఎర్న్ చెయ్యాలా అని చెప్పేసి ఉంటుంది. ఏదైనా సరే గెలుపు ఓటం అనేది మన చేతుల్లో ఉండవు, బట్ కష్టపడేది మాత్రమే నాకు తెలుసు. నేనైతే అదే చెప్తా, అదే నమ్ముతా. గెలుపు వస్తుందా నాకు రాదా అనేది నా చేతుల్లో ఏం లేదు. నా తలరాతలో రాసి పెట్టి ఉంటే నాకు వస్తుంది, అది నమ్ముతున్నా పోతున్నా. అది ఏ రోజు వరకన్నా నాకు రావచ్చు రాకపోవచ్చు, వస్తుంది అని నేను 90% కాన్ఫిడెన్స్తోనే ముందుకు వెళ్తున్నా. వస్తుంది అనే అనుకుంటా, రాదు అని నేను ఎందుకు అనుకుంటాను? ప్రిపరేషన్ కాన్సన్ట్రేషన్ చెయ్యండి అని అంటే, ప్రిపరేషన్ చేసేటప్పుడే నేను పెట్టే వీడియో ఎంత 10 మినిట్స్, 10 మినిట్స్లో ఒక 5 మినిట్స్ నేను వర్క్ చేసేటప్పుడు తీసుకుంటాను, ఒక 5 మినిట్స్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు తీసుకుంటాను. అక్కడ నాకు ఎంత క్లిప్ వచ్చింది? నేను వంట చేసేటప్పుడు కెమెరా ఆన్ చేస్తా, రికార్డ్ అవుతుంది, వెంటనే ఆఫ్ చేస్తా. గిన్నెలు తోమేటప్పుడు కెమెరా ఆన్ చేస్తా, రికార్డ్ అయ్యంగానే వెంటనే ఆఫ్ చేస్తా. నాకు ఎంత కావాలి? జస్ట్ అక్కడ 5 మినిట్సే. ఆ 5 మినిట్స్లో నేను ఫోన్ పక్కన పడేస్తా. నెక్స్ట్ 5 మినిట్స్ ఎప్పుడు నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్కు నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ వీడియో తీసుకుంటా, తర్వాత ఫోన్ పక్కన పడేస్తా. దీనికి నేను మళ్ళీ నైట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానా, లేదంటే నాకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా. అంతేగాని కంటిన్యూస్గా నేను అక్కడ ఫోన్ పట్టినట్టు కూడా ఉండదు. అది మీకు ఒకటి అర్థం కాలేదు. నాకు ఏంటి అని అంటే, నేను 24 అవర్స్ మనం ఫోన్ పట్టుకొని 24 అవర్స్లో నేను ఫోన్లతో వాడుకొని నేను డ్యాన్సులు చేయడము, ఇక్కడ ఫ్యాషన్ షో చేయడము, ఇంకా ఏదైనా చేస్తున్నానా? నేను న్యాచురల్గానే ఎట్లా ఉంటానో ఇంట్లో అట్లనే ఉంటా, అట్లనే అవే మామూలు డ్రెస్లు వేసుకుంటా, మామూలుగానే వ్లాగ్స్ తీస్తా. నా మోటో నేను ఫ్యాషన్ షో చేయడానికి నేను ఏం చేయట్లేదు, నేను వేరే చేయట్లేదు. ఎందుకనంటే నేను వీడియోస్ మీద ఫోకస్ అని అంటున్నారు కదా, వీడియోస్ మీద ఫోకస్ నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నా అనేది కూడా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. హౌస్ వైఫ్స్ ఖచ్చితంగా హౌస్ వైఫ్గా
ఉండకూడదు. ఖచ్చితంగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలా. నాకంటూ నేను గుర్తింపు తెచ్చుకోవాలని నేను ఈ 3 years నుంచి యూట్యూబ్లో కూడా నేను కష్టపడుతున్నాను. మీకు ఆ విషయం తెలుసా? నేను ఇక్కడ మనీ కూడా ఎర్న్ చేస్తున్నా, అదొక్కటి నేను చెప్పేది. మనీ కూడా నేను ఎర్న్ చేస్తున్నా. నేను ఖాళీగా టైం వేస్ట్ చేస్తూ నేను ప్రిపేర్ అవ్వట్లేదు. ఎవరైనా నన్ను ఇంట్లో వాళ్ళు కూడా ఒక రోజు నువ్వు తినుకుంటా కూర్చుంటున్నావు, ఏం పని లేదన్నా చెయ్యు అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళకి ఇయ్యను. నేను ఒకరికి ఛాన్స్ ఇయ్యను. నేను ఒకరికి ఎందుకు నేను ఛాన్స్ ఇవ్వాలా? ఒకరి దగ్గరికి వెళ్ళి మనం ఛాన్స్ ఇచ్చేంత స్థాయిలో మనం ఉండకూడదు. మనకున్న నాలెడ్జ్ని వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో నేను ఏం చేయాలని ఆలోచించిన. నాకున్న నాలెడ్జ్తోని నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టకుండా నేను ఏం చేయాలి? నాకు తెలిసింది ఒక్కటే, సోషల్ మీడియా. నేను ఇందులో దీని ద్వారా చాలామంది అమెరికాకి వెళ్ళి లక్షలు సంపాదించి డాలర్లు సంపాదించే కంటే నేను ఇక్కడ ఉండి ఎందుకు సంపాదించొద్దు అని చెప్పేసి కూడా ఆలోచించుకొని దిగిన. నెక్స్ట్ దీంట్లో నేను ప్రిపరేషన్ వ్లాగ్స్ కాకుండా నాకు స్టిచ్చింగ్ వచ్చు, నేను చేయొచ్చు. ఆ విషయం మీకు తెలుసా? నేను స్టిచ్చింగ్ వీడియోస్ కంటిన్యూగా రెగ్యులర్గా డైలీ ఒక బ్లౌజ్ 2 daysకి ఒక బ్లౌజ్ కుట్టి పెట్టినా కూడా నాకు లక్షల్లో వ్యూస్ వస్తాయచ్చు, ఇంకా ఎక్కువ ఎర్న్ చేస్తానచ్చు. కానీ నా మోటో ఆ విధంగా హౌస్ వైఫ్ని తీసుకురావాలని కాదు. ఒక హౌస్ వైఫ్ అంటే చదువుకున్న తర్వాత తన్ని ఒక ఇంటి వరకే పరిమితం చేసి 4 గోడల మధ్యలో ఉంచి తను పడుతున్న మనోవేదన నుంచి బయటకు తీసుకురావాలా. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. తనకున్న నాలెడ్జ్ ఏంటి, తన స్టడీ ఏంటి, అసలు ఏం చదివింది, ఎందుకు వచ్చింది, ఏం చేయాలనుకుంటుంది అనేది తనను ముందుకు తీసుకురావాలి. కానీ తన వెనుకకు నెట్టే మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడైనా కానీ ఒకరికి చెప్పేటప్పుడు ఒకరి ఫ్యామిలీ గురించి అన్నీ ఆలోచించుకొనే చేయాలి. ఎందుకంటే నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏందనేది నాకు తెలుసు, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏందనేది నీకు తెలుసు. ఒకరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి ఇంకొకరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ జడ్జ్ చేసేంత వాళ్ళమైతే మనం కాదు, జడ్జ్ చేయకూడదుగా. ఎందుకంటే కంటికి కనిపించేది ఏది మనకు నిజం కాదు, కంటికి కనిపించింది కూడా ఏది నిజం కాదు. ఏదైనా సరే మన వరకు వచ్చినప్పుడే అది మనకు తెలుస్తుంది, అనుభవిస్తాం. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. నేను ఏ విధంగా అనుభవించినా, నేను ఎట్లా చదువుకున్నా, ఏ విధంగా కష్టపడి ఈ స్థాయికి వచ్చినా అనేది నాకు తెలుసు. నేను దీన్నంతా ఒకరోజు ఒక దగ్గర ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పాలా అని నా మోటో అంతే. ఎందుకనంటే ఒక అమ్మాయికి ఇంత పిచ్చి ఉంటుందా స్టడీ అంటే, తల్లిదండ్రులను కూడా ఎదిరించి కాదని కూడా చదువుకుందా అనే స్థాయికి ఉంటుందా అని చెప్పేసి ఉంటుంది. అట్లాంటి రోజులు ఉంటాయి. అట్లాంటి స్టేజ్ నుంచి నేను వచ్చినా కాబట్టి నాకు తెలుసు ఆ బాధ. సో అనవసరంగా ఎవరు మనసును నొప్పించే మాటలు కూడా ఎవరు మాట్లాడకండి. ఇంతవరకు ఎవరు అనలేరు. సో మీరు చెప్పిన దానికి కూడా నేను మిమ్మల్ని రాంగ్ వే అని నేను చెప్పట్లేదు. కానీ నాకు ఎక్కడ కోపం వచ్చింది అని అంటే, నిజం చెప్పాలంటే బుక్ షాప్లో ఉన్న బుక్స్ మొత్తం మీ దగ్గర ఉన్నాయి అని చెప్తే మరి నేను అనిపించింది అప్పుడు తను ఏం చదివిందో, ఎలా 1:2లో ఉందో నాకు తెలియదు. సో ఓకే, ఆల్ ద బెస్ట్. మీరు 1:2లో ఉన్నారు కదా, మీరు జాబ్ కొట్టండి. నా లైఫ్లోనైతే ఏది అంత తొందరగా నేను సాధించుకోలేనండి, అంత ఈజీగా రాదు. ఓకేనా? నేనేమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకేనా? నేను ఎవరిని ఇది చెయ్యు అని చెప్పాను, ఎవరిని ఇది చెయ్యకు అని చెప్పాను. కానీ చదువు మనం మాత్రం చెప్తా. లైఫ్లో మనకు చదువు అనేది ఇది ఖచ్చితంగా మనకు ఒక దారి అనేది చూపిస్తుంది, ఒక వే అనేది చూపిస్తుంది. మనం ఎలా ఎదుగుతున్నా కొద్దీ మనం ఇన్ కేస్ ఇదే నాలెడ్జ్తోని ఇంకా ఏదైనా బిజినెస్ చేసినా కూడా దానికి మనకంటూ ఒక నాలెడ్జ్ సొసైటీ గురించి తెలుస్తుంది. అంతేగాని ఏది లేకుండా ఉండకూడదు. సో నేను మాత్రం ఒకటే చెప్తున్నా, యూట్యూబ్ అనేది నాకు పార్ట్ టైం చదవండి. నేను ఖచ్చితంగా యూట్యూబ్ అనేది చేయాల్సిందే, నాకు ఇన్కమ్ కావాల్సిందే. ఎందుకంటే మేము ఉండేది సిటీలో మనము ఒక ఫ్యామిలీని లీడ్ చేసి 2 పిల్లల్ని లక్షల్లో స్కూల్ పెట్టి ఫీజులు కట్టి వేసి మనం మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ కాదు. అది ఉన్న వాళ్ళకు తెలుసు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ వాళ్ళు తెలుసు. రెంట్స్ ఎంత ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఏ విధంగా ఉన్నది అనేది. ఒక్కరు చేస్తే సరిపోయే రోజులు కావు. అలా అని చెప్పేసి ఖాళీగా కూర్చోలేను, అలా అని చెప్పేసి ప్రిపరేషన్ వదిలేయలేను. సో రెండింటిని బ్యాలెన్స్గా చేయాలి అని అంటే నాకున్న ఒకే ఒక సోర్సు ఇది. సో మీరు ఇంకోసారి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరైనా కూడా ఈరోజు ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్పిన, ఇంకా ఎప్పుడు కూడా నా యూట్యూబ్ గురించి ఎవరు నన్ను జడ్జ్ చేయకండి. సో లైఫ్లో నాకు ఇది నా వరకు నాకు కొంచెం గుర్తింపునిచ్చింది, అలాగే నాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చింది.
నాకు దీని ద్వారా నేను ఓకే నేను ఉండగలను, నా ఇన్కమ్ నాకు ఇది ఇప్పుడు సరిపోతుంది, దీంతో నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేయగలను అనే రోజు నాకు ఒక రోజు ధైర్యాన్ని ఇచ్చింది. ఇంతకంటే మీకు ఇంకా నేను ఏం చెప్పలేను. నేను తీసేది 10 మినిట్స్ క్లిప్. ఆ 10 మినిట్స్లో నేను మాట్లాడే 10 మినిట్స్ 20 మినిట్స్ నాకు అక్కడ వేస్ట్ అయ్యేది. అందుకే ఆ వేస్టింగ్ అనేది దానికంటే ముందు ఎంతో వేస్ట్ చేస్తాము. ఒక్కొక్కరు జాబ్స్ చేస్తూ ప్రిపరేషన్ అవుతారు, బాయ్స్ కూడా జాబ్స్ చేస్తూ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో పాటు చూసుకుంటే నేను చాలా చిన్న అండి, ఓకేనా. సో ఎనీహో ఎవరన్నా ఏమని అనుకొని నేను ఏమి పట్టించుకోను. గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది కదా, 17th రోజు 18th రోజు ఉంది. నాకైతే సివిఆర్ కాలేజీలో ఉంది. ఎవరికైనా సివిఆర్ కాలేజీలో ఉంటే చెప్పండి, ఇబ్రహీంపట్నం దగ్గర. సో అక్కడ కలుస్తాను నేను కూడా. సో సివిఆర్ కాలేజ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నా ప్రిపరేషన్ వచ్చేసి టెట్ అండి. టెట్ ప్లస్ ఇంకా మన సబ్జెక్టు టీచింగ్ జాబ్కి ప్రిపేర్ అవుతాను. సో మీరు కూడా ఏం ప్రిపేర్ అవుతుండ్రు, ఎలా ప్రిపేర్ అవుతుండ్రు అనేది ఇలాంటి నెగిటివ్స్ అన్నీ పక్కన పెట్టి మన ప్రిపరేషన్ ఏందనేది మనం చూసుకోవాలా. ఎవరి గురించి ఏం ఆలోచించద్దు, ఎక్కువ డెప్త్గా కూడా ఎవరి గురించి మనం తీసుకోవద్దు. మనకు కావాల్సింది ఒకే ఒక్క జాబ్, ఆ జాబ్ కోసం మనం పోరాడాలి అంతే. ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నేను బాధపడి నీకు రావట్లేదు నువ్వు ప్రిపేర్ అవ్వ ముందు అని చెప్పేసి నేను బాధపడడం కాదు. సో